బూర్లు పెట్టింది, ఇంకా అయినా అంటుందా. ఏడు తింటాం కదా పండగ అంటేనే ఇంటి దగ్గర. ఇంకా అలాగా నేనైతే లాస్ట్ ఇంకేమన్నానంటే ఇక వీడియో తీసేటప్పుడు అక్షంతలు ఇచ్చి దీవించమన్నది. సర్లే దీవింతాం కదా అని చెప్పి దీవించేటప్పుడు పిల్ల పాప వాళ్ళకి ఇంకా పిల్లలు అది ఇంకా లేరు, అందువల్ల పిల్ల పాపలతో వదిలాలంటే ఫుల్ నవ్వుకున్నాము. ఇంకా అలాగా మంచి అది అన్నది మంచి చదువుకోవాలని చెప్పేసి దీవించు అని చెప్పేసి అని చెప్పింది. ఇంకా అలా ఈ వీడియో అయితే చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. అసలు వరలక్ష్మి వ్రతం ఇంత అలా జరుగుతుంది, నేను వాయినాలకి వెళ్తాను అలా ఎలా అని చెప్పేసి నేనైతే అనుకోలేదు. ఇంటి దగ్గరే నాకు పని సరిపోతుంది అనుకున్నా. అయిపోయింది, ఎల్లిగా లేచిన ఇంకా రేపు సిచ్యువేషన్ చూడాలి. వరలక్ష్మి వ్రతం అయిపోయింది, నైట్ అయిపోయింది, గుడికి వెళ్ళి వచ్చి ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం తీసుకొదిలిందని చెప్పేసి ఇంకా వీడియో చేస్తున్నాను. ఇక వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏమనుకున్నా, ఇక రేపు పొద్దున్న ఏ టైం అవుతుందో తెలియదు, 8:30 అవుతుందో 9 అవుతుందో చూడాలి సిచ్యువేషన్ బట్. అసలు ఒళ్ళంతా కాళ్ళు నొప్పులు అసలు బాగాలేదు. అక్కడ చూడండి అదే అక్షంతలు ఇచ్చేటప్పుడు ఇక చూడ అక్షంతలు ఇచ్చి కాలు కొట్టుకోగా అంటుంటే అసలు ఇద్దరు ఒక అదిగో ఇద్దరం ఫుల్ నవ్వుతుంది. అట్లా బాగుంది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇంకా సింపుల్గా చెప్పా కదా, కలసవాది పెట్టి ఫోటో పెట్టి తను కూడా బాగా చేసుకుంటారు పూజలు అన్నీ కూడా. చూసారు అన్నీ పెట్టుకుంది, గారెలు, బూరులు, శనగలు, దద్దోజనం, పులిహార, పరవన్నం అన్నీ చేసుకుంది. తను కూడా మంచిగా అది పెట్టుకుని బాగా చేసుకుంది. తనకి అంటే ఎప్పుడు చేయలేదంట ఇలాగా అమ్మవారిని పెట్టి ఇలా విగ్రహం చేయడం అలా లేదంట. నార్మల్ ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటుందంటే ఇంకా అలా చేసుకుంది. ఇంకా అలా ఈ వీడియో అయితే నచ్చుదు అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తాననుకుంటున్నా. ఇదేమో గుడికి వెళ్ళాలి నైటు నాకు ఒకళ్ళు తాంబూలాన్ని పిలిచారు. తాంబూలానికి వెళ్ళేటప్పుడే ఇంకా ఆ గోదాదేవి గుడి దగ్గర ఆగాము. వాళ్ళకు కూడా తాంబూలాన్ని ఇస్తుంటే ఇక అలా ఆగేటప్పుడు ఇంకా అట్లా వీడియో అయితే తీసిన. ఆ గుడిలో కూడా ఇక చేశారు, బాగా చేశారు వరలక్ష్మితో అమ్మవారిని. ఇక అలా ఫోటో అది పెట్టి చేశారు. ఇంకా అలా పక్కన అయితే ఫొటోస్ వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఇక అలాగా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. నేనైతే మస్త్ ఎంజాయ్ చేసిన. ఈరోజు చాలా బాగా జరిగింది పూజ, కానీ అన్నీ మంచిగా జరిగినాయి.